భారతదేశం మీద జరిగే వరుస కుట్రలకు సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి కుట్రకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఫేక్ నేరేటివ్స్తో మొత్తం దేశాన్ని తప్పుదో పట్టించవచ్చు. మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ తన మిలిటరీ ఎయిర్ బేసులు పోగొట్టుకున్నా, మన దేశానికి చెందిన ఒక్క మిస్సైల్ని ఏ ఒక్క డ్రోన్ని అడ్డుకోలేకపోయినా అబద్ధ ప్రచారంతో తన దేశ ప్రజలను సంతృప్తి చేయగలిగింది పాకిస్తాన్. తామేదో విజయం సాధించామని. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ మిలిటరీ మీద ఆ దేశ ప్రజలు ఆల్మోస్ట్ తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక ఫేక్ ప్రచారం కారణంగా ప్రజల ఆగ్రహాన్ని తాత్కాలికంగా ఆపగలిగారు. ఇప్పుడు ఇంకో ఫేక్ ప్రచారం. బంగ్లాదేశ్ తన దేశంలో 9 కొత్త నోట్లను తీసుకొచ్చింది. 1000 టాకాలు అంటే 1000 రూపాయలు నుంచి 1 టాకా కరెన్సీని నోట్లను ముద్రించింది. దీని మీద హిందూ బుద్ధిస్టు టెంపుల్స్ చిత్రాలున్నాయి అని, ముజిబుర్ రెహమాన్ ఫోటో తీసేశారని ఇండియాలోని అన్ని న్యూస్ పేపర్స్లో ప్రచురించేలా ఓ తప్పుడు వార్త వదిలారు. కరడుగట్టిన ఇస్లామిస్ట్ చేతుల్లో వెళ్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇంత మంచి బుద్ధి ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ చిన్న రీసెర్చ్ చేశా. బంగ్లాదేశ్ పత్రిక ఢాకా ట్రిబ్యూన్లో ఒక సవివరమైన వార్త ఉంది. అందులో ఏ ఒక్క నోటు మీద కూడా మసీదులు, ఆ దేశ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు భవనాలు తప్ప ఇంకే ఇతర మతస్థులు అనవాళ్ళు. సో ఇలాంటి ఫ్యాక్ట్ నేరేటివ్స్ ఏం సాధిస్తాయి? బంగ్లాదేశ్ పెద్ద సెక్యులర్ దేశం, మన దేశం ఎందుకు ఆ దేశం పట్ల కట్టంగా ఉండాలన్న ఆలోచనలు యూత్లో పెంపొందిస్తారు. అవసరమైనప్పుడు డిజిటల్ మీడియాలో ఈ యూత్ ఆలోచనల ఒత్తిడి కారణంగా మన దేశ ప్రభుత్వాల నిర్ణయాలు బలహీనం కావాలి అన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒక బుల్లెట్ అవసరం లేదు, మిస్సైల్స్ అవసరం లేదు, ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఒక అబద్ధ ప్రచారం చాలు. ఒక ఫేక్ నేరేటివ్స్ కారణంగా మాల్దీవ్స్కి మనం శత్రువుగా మారాం. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ కారణంగా ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.